నెక్స్ట్ వచ్చేసి దేవర పోస్టర్ ప్రెసిడెంట్ అంటే ఎన్టీఆర్ నెక్స్ట్ ప్రాజెక్ట్ అన్న విషయం తెలిసిందే. కొరటాల శివ దీన్ని 2 parts గా తీస్తున్నారు, 2 వాదనలో. ఇప్పుడు అది పోస్టర్ ఎందుకు ట్రోల్ అవుతుంది ఒకటి, ఫస్ట్ పోర్షన్ మీద పెట్టినంత శ్రద్ధ అంటే సెకండ్ పోర్షన్ మీద పెట్టినంత శ్రద్ధ ఫస్ట్ పోర్షన్ మీద ఉండట్లేదు, కొంత డ్రాగ్ అయ్యే అవకాశం ఉందన్న ఇంకొక వాదన తెర మీద తీసుకొస్తున్నారు. ఈ దేవరకు సంబంధించి ఏమంటారు? తెర మీదకి వచ్చి హీరోలు, క్రేజ్ ఉన్న హీరోలు లైక్ జూనియర్ ఎన్టీఆర్, అలాగే ఇప్పుడు హిట్లు కొడుతున్న కళ్యాణ్ రామ్ కానీ, నెక్స్ట్ విజయ్ దేవరకొండ, సిద్ధు జొన్నలగడ్డ, మన విశ్వక్ సేన్, అలాగే మన అల్లు అర్జున్, వీళ్ళందరూ సక్సెస్ఫుల్గా ముందుకెళ్తున్నారు ఏదో రకంగా, పెద్ద సినిమాలో చిన్న సినిమాలో. అడివిశేష్ వీళ్ళ అకౌంట్లో వేసుకుంటా, ఇంకో 2-3 హీరోలు. వీళ్ళని ఎదగనివ్వకుండా కూడా ఆపే కొన్ని శక్తులు ఉన్నాయి వీళ్ళ బ్యాక్ సైడ్. అంటే లైక్ ఈ సినిమా రిలీజ్ అయింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ గామి రిలీజ్ అయింది, క్రిటిక్స్ అందరు కూడా మెచ్చారు, బోల్డ్ అని అవార్డులు ఇచ్చినా తక్కువే ఆ సినిమాకి. కావాలని బుక్ మై షోలో నువ్వు సినిమా చూడవు కానీ టికెట్ కొన్నట్టు 100 రూపాయలు పెట్టి మరి దాన్ని నెగిటివ్ చేసేస్తావు. ఈ విధంగా ఉంటుంది. సేమ్ అలాగే దేవర మీద కూడా ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు లీకులు అవి ఇవి ఏదో రకంగా బ్యాడ్ చేయడం, అల్లు అర్జున్ని కూడా బ్యాడ్ చేయడం. వీళ్ళు పాన్ ఇండియా లెవెల్కి ఎదుగుతుంటే వీళ్ళని దిగదార్చేందుకు కూడా కొంతమంది ప్రయత్నిస్తూ ఉంటారు. సేమ్ అలాగే ఇప్పుడు ఈ పోస్టర్ రిలీజ్ అవని, టీజర్ రిలీజ్ అవని, ఇంకేమైనా రిలీజ్ అవని, వెంటనే దాని మీద ట్రోల్స్ వస్తాయి. బాగుంది అనే దానికంటే బాగాలేదు అని. మొన్న ఒక లుక్ రిలీజ్ అయితే మొహం ఉబ్బింది, గడ్డం ఇలా ఉంది అలా ఉంది. నెక్స్ట్ మళ్ళీ కొరటాలు అంత శ్రద్ధ పెట్టట్లేదు. శ్రద్ధ పెట్టాడా లేదా ఎవరికి తెలుసు? ఏదన్నా రిలీజ్ అయితే కదా చెప్పాలి. ఏమీ రిలీజ్ అవ్వాలా, ఓ టీజర్ రాలా, ట్రైలర్ రాలా, ఒక పాట రాలా. పోనీ ఆ పాట వచ్చింది, మొన్న వచ్చిన పాట అంతే, అది అనిరుద్ధ్ వెర్షన్ పాట అనుకో, అది తర్వాత సంగతి. సో ఇట్లా ఏమైనా వచ్చినప్పుడు సరే, ఇప్పుడు మొన్న పాట వచ్చింది అనిరుద్ధ్ది, అప్పుడు మనం మాట్లాడుకున్నాం ఏమని, అనిరుద్ధ్ ఎక్కువ కనపడుతున్నాడు, ఎన్టీఆర్ తక్కువ కనపడుతున్నాడు అని. సో సంథింగ్ ఒక రిలీజ్ అయితే అప్పుడు మాట్లాడాలి. కొరటాల శ్రద్ధ పెట్టాడా లేదా అని తెలియడానికి అట్లీస్ట్ మనకు ట్రైలర్ అన్నా కావాలి. ఆ ట్రైలర్ వచ్చిన తర్వాత అదేంటి ఇలా ఉంది ఇలా ఉంది, ఇంత ముందులా లేదే, కొరటాల శ్రద్ధ పెట్టలేదే అని అప్పుడు మాట్లాడవచ్చు. ఒక పోస్టర్ని అడ్డు పెట్టుకొని కొరటాల శ్రద్ధ పెట్టట్లేదంటే అది ఎంతవరకు న్యాయం అసలు? అంటే బిఫోర్ సినిమా ఎఫెక్ట్ ఆచార్యకు సంబంధించి మళ్ళీ ట్రాక్ తప్ప ఆచార్య డైరెక్టర్ కొరటాల కాదు, ఆయన పేరేసుకున్నారు అంతే. ఆచార్య డైరెక్టర్, ఆచార్యకి కొరటాలకు సంబంధం లేదు. దాన్ని ఎప్పుడు ఆయన అకౌంట్ లో వేయకూడదు. చాలా మంది అది డైరెక్టర్ కొరటాల ఫాల్ట్, ఆయనకు అది ఒక మచ్చలా మిగిలిపోయింది. కానీ ఆచార్యకి కొరటాలకి అసలు సంబంధమే లేదు. ఆయన చేసింది ఆయనే కదా, అట్లా ఉంటది అంతే, జస్ట్ అందమైన పేరు. బట్ నో, ఆచార్యని ఎప్పుడు కొరటాల అకౌంట్లో వేయకూడదు. కొరటాల అలాంటి సినిమాలు తీడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన సినిమాలు అన్నీ తీసుకున్నా సామాజిక బాధ్యతతో ఉంటాయి, దాంట్లో ఒక మెసేజ్ ఉంటుంది, సమాజానికి ఉపయోగపడేలా ఉంటుంది, కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఆయన మార్క్ ఏంటో అందరికీ తెలుసు. ఆయన మార్క్ ఏమాత్రం లేదు అంటే ఆయన సినిమా కాదు అది. ఓకే, అలా. మరి దేవర్ ఇష్యూ అంటే కావాలనే డామేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. బట్ దేవర గురించి మాట్లాడుకుంటే ఆ సినిమా నిజంగా హిట్ అని ఒక లాగా ఎలా చెప్తామంటే, అదే చెప్తున్నా, ఒక క్యాలిక్యులేషన్ చూడు, RRR తర్వాత ఆ బాధ్యతని కంటిన్యూ చేయాల్సిన బాధ్యత ఎన్టీఆర్ పైన ఉంది. అవును, ఖచ్చితంగా. నెక్స్ట్ ఇలాంటి ఒక ఆచార్య మచ్చ పడిన తర్వాత నేనేంటో అని ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత కొరటాలకు కూడా ఉంది. అవునా? వీళ్ళిద్దరు కాంబినేషన్ లో కథ పుట్టింది, ఈయన యాక్సెప్ట్ చేశాడు. నా కెరీర్ ఇది అవుతుందా లేదా అని ఆయన ఆలోచించుకుంటాడు. జనతా గ్యారేజ్ వీళ్ళిద్దరు కాంబినేషన్ లో వచ్చింది కాబట్టి ఆ ట్రావెలింగ్ అనేది అది ఏరేం సౌండ్ చేస్తుంది అనేది తెలుసు కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఆ బడ్జెట్ ఇక్కడ క్రియేట్ అవ్వాలి, అది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ని తీసుకురావాలి, రెండు ఉంటాయి. ఆ కథ మీద ఎంతో నమ్మకం లేకపోతే ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పైన దాన్ని ప్రొడక్షన్ లో కూడా వీళ్ళు భాగం అవుతారు. సో ప్రొడక్షన్ లోనూ భాగం అయ్యాడు అంటే తన కెరీర్ కి ఇది ఏదో ఉపయోగపడుతుందని ఎన్టీఆర్ నమ్మాడు కాబట్టి మనం కూడా దాన్ని అలాగే చూద్దాం. ఇప్పుడు ఎన్టీఆర్ నమ్మాడు అంటే ఎన్టీఆర్ ఏం నార్మల్ హీరో కాదు, బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన కథల మీద నాలెడ్జ్ ఉంది, ప్రొడక్షన్ మీద నాలెడ్జ్ ఉంది, డైరెక్షన్ మీద నాలెడ్జ్ ఉంది, అన్నీ ఉన్నాయి ఎన్టీఆర్కి. సో ఆయన నమ్మి డబ్బులు పెట్టాడు అంటే ఏదో ఉంది కథలో, సంథింగ్ వాజ్ దేర్. అంటే నిజంగా అంత అద్భుతం ఉంది కాబట్టి వాళ్ళు కూడా శ్రద్ధ పెట్టి తీస్తున్నారు. సో అంత ఉంది కాబట్టి అది ఫ్లాప్ అవ్వదు అని నాకు అభిప్రాయం, అంతమించి ఇంకేం. ఓకే, అయితే ఇప్పుడు వినిపిస్తున్నది ఇంకోటి ఏంటంటే ఫస్ట్ హాఫ్ మీద కన్నా సెకండ్ హాఫ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. ఫస్ట్ హాఫ్ ని ఈ మధ్య కాలంలో జస్ట్ టైలర్ పార్ట్ లాగా వదిలేసి సెకండ్ హాఫ్ క్యూరియాసిటీని పెంచేస్తూ దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు అన్నది ఇంకొక వాదన. అది యాక్చువల్గా వాదనని కాదు, జరగాల్సిన ఫ్యాక్ట్ అది. వై? బికాస్ ఫస్ట్ హాఫ్ ఆల్రెడీ అయిపోతుంది.
ఇప్పుడు మనం పార్ట్ పొన్నియిన్ సెల్వన్ అయినా తీసుకో, ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ పార్ట్ మీదే ఎక్కువ దృష్టి పెడతారు. ఎందుకంటే ఇది ఆల్రెడీ అయిపోతుంది, దీని పని అయిపోయింది. దాని పని కూడా అవుతే ఇది రిలీజ్ అయిన తర్వాత కొంచెం నాటికి అది సిద్ధంగా ఉండాలి. ప్రజెంట్ షూట్ అంతా కంప్లీట్ చేశాక ఇది రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ టెక్నికల్ వర్క్ అన్ని చేస్తా ఒక సంవత్సరం గ్యాప్, 6 నెలల గ్యాప్లో అది రిలీజ్ అవ్వాలి. దానికి ఆ మాత్రం గ్యాప్ ఉంటేనే రెండు ఆడియన్స్కి రీచ్ అవుతాయని డైరెక్టర్కి అనిపిస్తుంది. సో పుష్ప అయినా అంతే, పార్ట్ 1 కంటే కూడా ఎక్కువ శ్రద్ధ 2 మీదే పెడుతున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే పార్ట్ 2తో పాటు 3 కూడా ఆల్మోస్ట్ షూట్ అయిపోయిందని కూడా తెలుస్తుంది. ఇది పుష్పదా? 3 కూడా షూట్ అయిపోయింది ఆల్మోస్ట్, ఇంచుమించు 2K. సరే, అది మళ్ళీ ఇంకో టాపిక్. అదే ఇది అంటే ఒక టైంకి దాన్ని రిలీజ్ చేసి 3కి సీక్వెన్స్ ఇచ్చేసి మళ్ళీ దాన్ని రిలీజ్ చేస్తారని చెప్పేసి ఉంది. నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు డిసెంబర్లో ఇది రిలీజ్ అవుతే నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్లో అల్లు అర్జున్ బర్త్డేకి అది వస్తుంది, నెక్స్ట్ పార్ట్ అనేది వచ్చేస్తుంది. సో ఇట్లా ఉంది. సో ఈవెన్ సలార్ అయినా అంతే 2 మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది, KGF అయినా అంతే 2 మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది, కానీ కాంతారా కూడా అంతే. మీరు చెప్పిన దాంట్లో అయితే KGF వచ్చేసరికి ఫస్ట్ పార్ట్ లో వచ్చినంత బజ్ సెకండ్ పార్ట్ కి కొంచెం తగ్గిందని అనాలి. సలార్కి వచ్చేసరికి ఎలివేషన్ కా బాప్ అన్నట్టే ఉంటుంది. అక్కడ స్టోరీ మీద కన్నా మన తెలుగు ప్రేక్షకులకి సలార్లో ప్రభాస్ని ఎలా చూడాలనుకున్నామో అలా చూపించారు. ఫుల్ ఫ్లెడ్జ్ ప్రభాస్ తప్పితే ఇంకెవరు కనిపించలేదు కాబట్టి ఆ ఎలివేషన్ మీద వెళ్ళిపోయింది. దాంట్లో స్టోరీ ఉందా లేదా అన్నది ఎవరు పట్టించుకోలేదు. సింపుల్ గా అయితే కంప్లీట్ ప్రభాస్ క్రేజు, మన ప్రశాంత్ నీలన్న డైరెక్టర్, ఆయనను చూపించిన ఎలివేషన్, దాని బ్యాక్గ్రౌండ్, ఇచ్చిన ఎఫెక్ట్, ఇది ఒక్కటే సలార్ని జనాల్లోకి తీసుకెళ్ళింది సీరియస్లీ అయితే. బట్ ఇక్కడ కొరటాల శివ దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే కంప్లీట్ స్టోరీ బేసిక్ మీద ఉంటుంది, ఒక మెసేజ్ ఓరియంటెడ్ ఉంటుంది. ఇవి రెండు కలగలిపి ఉంటాయి కాబట్టి సెకండ్ పార్ట్ కి ఎక్కువగా స్కోప్ ఇచ్చేసి ఫస్ట్ పార్ట్ ని కొంచెం ల్యాగ్ చేస్తారేమో అన్న ఒక డౌట్ ని ఇప్పుడు చాలా మంది అంటే ట్రోల్ చేయడానిక, లేదు దాన్ని అంటే జనాల్లో ముందే ఇంజెస్ట్ చేయాలనుకుంటున్నారా, లేకపోతే మీరు అన్నట్టుగా పక్కా స్కెచ్ ప్రకారం జరుగుతుందా ఏంటి? అయితే దీంట్లో మనము మీరు టీజర్ గమనించుంటే ఇప్పుడు వీళ్ళు ఏంటి, ఒక ఐలాండ్కి చెందిన వాళ్ళు, ఓ తండ, వాళ్ళకి అంటే మనుషులైనా సరే చంపుకు తినే వాళ్ళు ఉంటారు కదా, ఎక్కడో అమెజాన్ అడవుల్లో చూస్తాం, ఆ టైప్ జనాలు వీళ్ళు. భయం అంటే తెలియదు, అంతవరకు ఓకే, దేవర్ని అక్కడ పెట్టు. అండ్ అలాంటివి ఆల్రెడీ ఈయన మన RRR లో కూడా చేశాడు, అడవిలో ఉండడం, ఈ టైప్ ఆఫ్ రోల్స్ తనకు అలవాటే. ఇప్పుడు మీరు చూస్తే ఒక కంటైనర్ షిప్ వెళ్ళొద్ది. సో ఈ తండా మాత్రం డెవలప్ అవ్వలా, ఇంకా అక్కడ మనుషులు అలాగే ఉన్నారు, మన ఆది మనవుల్లానే ఉన్నారు. కానీ కంటైనర్ షిప్ వెళ్ళింది అంటే వాణిజ్య షిప్, అక్కడేదో దేశం ఇక్కడేదో దేశం ఆల్రెడీ డెవలప్డ్, అంటే ప్రజెంట్ నాగరికత ప్రజెంట్ జనరేషనే కాకపోతే ఈ జనరేషన్లోనూ అమెజాన్ అడవుల్లో ఒక తెగ ఉన్నట్టు ఎక్కడో తెగను సృష్టించారు వీళ్ళు. ఓకే రైట్, ఇప్పుడు ఆ తెగ పక్కన పెట్టేస్తే ఈ తెగకి ఆ ఒరిజినల్ మనుషులకి మళ్ళీ లింకులు పెడితే కథ పండుద్ది. నిజమైన మనుషులు అంటే ఇప్పుడు మనం ఇప్పుడు వేరే వేరే క్యారెక్టర్స్ ని ఒరిజినల్ గా రిచ్ క్యారెక్టర్స్ అటు నుంచి తీసుకురావచ్చు, లేదా ఈ దేశం నుంచి తేవచ్చు. ఇక్కడ తెగలో ఉన్న వాళ్ళు తెగలానే ఉంటారు, ఇలా బ్యాలెన్స్ చేసుకుంటారు. సో ఇప్పుడు కథ ఇంట్రెస్టింగ్ అంటే వీళ్ళ దగ్గర బోల్డ్ అంత కథ ఉంది చెప్పుకోవాలంటే, అందుకే అన్ని పాటలు పెట్టుకున్నారు. ఓకే, మీరు ఆ షిప్ ని గమనిస్తే ఇప్పుడు ఆ కంటైనర్ షిప్ ఈ తెగకు సంబంధమే లే, వాళ్ళు తయారు చేయలేరు కదా. సో అది వెళ్తుంది అంటే ఆల్రెడీ రెండు దేశాల మధ్య వాణిజ్యం కొనసాగుతా ఉంది. ఆ షిప్ వయా ఈ తండా నుంచి వెళ్ళింది అంతే. వీళ్ళకి అదేదో విచిత్రం అనిపించి దాన్ని దోచుకోవడమో లేక ఇంకేదో చేశారు. ఆ దోచుకుని దాన్ని ఏం చేయాలో కూడా వీళ్ళకి తెలియదు. ఈ టైప్ ఆఫ్ జనరేషన్ ఉంది. సో వీళ్ళ దగ్గర బోల్డ్ అంత కథ ఉంది, ఎన్నన్నా అల్లుకోవచ్చు, ఎన్ని పాటలన్నా రావచ్చు దేవాల. కంప్లీట్ అంటే బయట జరుగుతున్న నెగిటివిటీకి స్టోరీకి ఏదైతే సంబంధం ఉండదో డ్యామేజ్ అయితే అవ్వదు. ఓకే, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.